ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కన్న తల్లిని చూసి చాలా రోజులైందని బాధపడేవాణ్ణి. కానీ ఈ తల్లి వచ్చి వంట చేస్తుంటే ఆ భారం అంతా దిగిపోయిందమ్మా. అమ్మా ఆకలేస్తుంది, ఇంకెంతసేపు అమ్మా? అయిపోయిందమ్మా, 2 నిమిషాలు. శివపార్వతి, నీకు వంటొచ్చా? వచ్చమ్మా. ఏమొచ్చు? మజ్జిగ పులుసు. మజ్జిగలో 2 ఉల్లిపాయలు 4 కరివేపాకులు వేసి మామా అనిపించేస్తుంది. హలో సారు, అలా చేసేది నేను కాదు, తమరు. నన్ను అలా ఇన్సల్ట్ చేసావనుకో, నీకు గోరింటాకుతో వండేస్తాను. ఏమనుకున్నావో? వంట నేర్చుకోమ్మా. భర్తకి పిల్లలకి వండి పెట్టడంలోనే అమ్మకు ఆనందం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వండి పెట్టే అవకాశం దొరకలేదమ్మా. ఇప్పుడు ఆడపడుచులున్నట్టు ఒకప్పుడు మా అక్క ఉండేది. తను వెళ్ళిపోయిన తర్వాత వీళ్లే కదా నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా. వంటలన్నీ అయిపోయాయి. ఎంత బాగా వండి పెడుతుందో అమ్మ. అమ్మ కూడా ఇలాగే సంబరంగా మాట్లాడుతూ చేసేదమ్మా. ఏందబ్బోడా మొహం అట్టా పెట్టుండావో? ఆ ఫోటో గురించి ఎంక్వైరీ చేయొద్దని నీ పెళ్ళానికి చెప్తానని చెప్పావు, చెప్పినావా? మన టైం ఏమో బాగాలేదనిపిస్తుంది నాన్న. దానికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తే అమ్మ అది కలిసి సస్పెండ్ అయ్యి పని పాట లేకుండా తిరిగే గాలి వెదవి నువ్వు చెప్పినట్టు మేమెందుకు వినాలి అన్నట్టు మాట్లాడారు. అయితే మీ అమ్మ తిరుపతికి, నీ పెండ్లం నాగవల్లికి నువ్వు లోకువైపోయావన్నమాట. నాన్న, పొద్దునొచ్చిన ఫోటో గురించి పూర్తిగా తెలిస్తే మా అమ్మ ముందు నువ్వు కూడా లోకువైపోతావు అనిపిస్తుంది. నేను కూడా దాని గురించే కంగారు పడుతున్నాను అబ్బోడా. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! వీడెందుకు వచ్చాడ్రా? మళ్ళీ ఏదో మోసుకొస్తున్నట్టున్నాడు. అయ్యగారు! అయ్యా! ఏందిరా? అయ్యా, మన పొలంలో ఎవరో పూజ చేశారయ్యా. పూజ? ఏ దేవుడికి? పూజ చేసిన దేవుడికి కాదయ్యా. క్షుద్ర పూజలు ఏమైనా చేశారా? లేదయ్యా, శాంతి పూజ చేశారు. శాంత? మనకే మనశ్శాంతి లేదు. శాంతి పూజలు ఎవర్రా చేసింది? ఎవరు చేశారో తెలియదు కానీ పూజ చేసి ఆ సామాన్లన్నీ అక్కడే వదిలిపెట్టిపోయారయ్యా. చూస్తే మీకే అర్థమవుతుందని తీసుకొచ్చాను. ఎవరో పూజ చేస్తే దాని తాలూకా వస్తువులు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది క్షుద్ర పూజ అయితే నేనెందుకు తీసుకొస్తానమ్మా? ఎవరిదో ఫోటో పెట్టి పూజ చేశారు. ఆ ఫోటో చూస్తే మీరే గుర్తుపడతారని తీసుకొచ్చా. ఫోటోనా? సంచిలో ఉన్నవన్నీ బయటికి. అలాగేనమ్మా. ఇవన్నీ పెట్టేసి ఏ పిచ్చోడు పూజ చేశాడో మన పొలంలో. ఫోటోని మన ఇంటికి పోస్టులో పంపించారు. అవునుదినా, అది ఇది సేమ్ ఫోటో. పొలంలో ఈ ఫోటో పెట్టి ఎవరు పూజ చేస్తుంటారు? ఆఖరికి అన్నముద్ర కూడా పెట్టారమ్మా.
సరే నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఇవన్నీ చూస్తుంటే ఎవరో పిండ ప్రదానం చేసినట్టుగా అనిపిస్తుంది. ఫోటోలో ఉన్న డేట్కి ఈ రోజు డేట్కి మ్యాచ్ అయింది. ఇప్పటికైనా చెప్పు మామయ్య, అసలు ఆ ఫోటో ఏంటి, ఆ పూజలేంటి? ఏంటండి ఇది? పొద్దున్నే పోస్ట్ రావడం, అడిగితే మీరు చెప్పకపోవడం, అదే ఫోటోకి పొలంలో పూజ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఈ ఫోటోకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అసలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఆవిడ ఫోటో మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ ఫోటోలో ఉన్న ఆవిడకు మీకు ఏంటి సంబంధం? నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారా లేదా సెటప్ పెట్టారా? అత్తయ్య, ఏ తిరుపతి, ఇన్నాళ్ళు కుక్కిన పెన్ల పడుండావు, అట్టాగే పడుండు. ఆ ఫోటో ఏంది, దాని కథ ఏంది అని అడిగావో చంపేస్తా. ఆల్రెడీ మీరు చంపేసిన ఆవిడ ఫోటోనే అయ్యుండొచ్చు మావయ్య. అసలు నిన్ను ఎవరు చంపకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ ఇంటికే ఫోటో పంపించారు, మన పొలంలోనే పూజ చేశారు. రేపు మీకేదైనా అయితే మేమంతా కలిసి అదే పూజ మీకు జరిపించాల్సి వస్తుంది. మా నాన్నని అంత మాట అంటావే? అత్తయ్యని మావయ్య కొట్టినట్టు నువ్వు కూడా ఒక దెబ్బ కొడితే పడుంటుంది అనుకుంటున్నావేమో. నేను అత్తయ్యలా మంచిదాన్నే కాని కొట్టినా తిట్టినా భరించేదాన్ని మాత్రం కాదు బావా. ఇలా ఆవేశపడిపోయే ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదే ఆవేశంలో వదిననేమైనా చేస్తే వాళ్ళన్నయ్య ఊరుకోడు. మొన్న నాన్నని అటాక్ చేసినట్టే నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతాడు. రాయ్ రాయ్, మీ మొహాలు కూడా నాకు చూపించకండి. వెళ్ళండి ఇక్కడి నుంచే. చేత కాకనే చేయి చేసుకుంటున్నారు. వెళ్దాం పదండి. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా అరవడం ఎందుకన్నయ్యా? అరవడం కాదురా, ఆ ఫోటో గురించి వివరాలు అడిగితే మీ అందరినీ ఓ గదిలో వేసి పాములతో కనిపించేస్తానేమనుకున్నారు. పదండి ఇక్కడి నుంచే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.